ఇప్పటికీ రికార్డింగ్లు అక్కడే జరుగుతుంటాయి అటు ఇటుగా. అప్పుడైతే 90% అక్కడ 90% నడిచేవి షూటింగ్స్. జరిగేది. అందుకని మనం ఏం ఇప్పుడు చేసామంటే అక్కడ ఏవిఎం లేదు, ఏవిఎం స్టూడియో లేదు కదా, అపార్ట్మెంట్స్ కట్టేశారుగా ఏవిఎం లో. ఇప్పుడు స్టూడియోలు బ్రతుకుతున్నదే ఓన్లీ టీవీల వల్ల సార్. అవును, మీరు టీవీలో కూడా కొన్నాళ్ళు షిఫ్ట్ అయ్యారు కదా. అంటే మధ్య మధ్యలో మనకు అందరూ చేశారు కదా, మన హీరోయిన్స్ అందరూ అవును, అందరూ కూడా చేశారు. వచ్చిన రమ్యకృష్ణ కొత్తలో గారు శాటిలైట్ చేశారు, అందరూ చేశారు. ఖుష్బూ గారు, మీనా వాళ్ళు, వీళ్ళు, రోజా గారు అందరూ చేశారు కదా. సో అలా మనం కూడా మన బాలచంద్ర గారు ఉన్నారు కదా, అవును, బాలచంద్ర గారి ఓన్ ప్రొడక్షన్ హౌస్ అన్నమాట. మిన్ బింబంగళ్ కవితాలయ వచ్చి మూవీస్ తీస్తారు. మిన్ బింబంగళ్ అనే ఆ ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఓన్లీ టీవీకి పరిమితం. సో ఆ దాంట్లో బాలచంద్ర గారే డైరెక్ట్ చేసిన ఒక సీరియల్లో ఆయన డైరెక్షన్ లో చేసే అదృష్టం దక్కింది కాబట్టి నేను చేశాను. చాలా గొప్ప విషయం. అందులో ఇంకా గొప్ప ఏంటంటే నాన్ అవళ్ ఇల్లై ఆ టైటిల్, నేను తను కాను అనేది నాన్ అవళ్ ఇల్లై. 9 క్యారెక్టర్స్ చేశాను నేను. ఆల్ 9 క్యారెక్టర్స్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గెటప్ అన్నమాట. ఆ ఒక్కొక్క గెటప్ లో వెళ్ళి ఒక్కొక్క చోట తను చేసేటువంటి పనులు ఒక ఏమంటారు డిస్గైజ్ లో తను చేసేటువంటి పనులు చివరిగా ఏంటంటే అది నేను కాదే అనేసి వచ్చి అలా ఒక మంచి సబ్జెక్ట్ సార్. అది చాలా గమ్మత్తుగా ఉంటది ఆ సీరియల్. అది తెలుగులోకి డబ్ అవ్వలేదు. లేదు అవులా, అదే అందుకే దట్ ఈస్ ది రీజన్ ఐ డు నాట్ నో. కానీ బాలచంద్ర గారి డైరెక్షన్ అంటే ఇంకేం కావాలి. అలాగే ఇంకొకటి మన రాధిక గారిది రెడాన్ మీడియాది. అదెందుకు ఒప్పుకున్నానంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మా నాన్న క్యారెక్టర్. ఈ అదృష్టం నాకు ఇంకా మళ్ళీ దక్కదు అని ఇమ్మీడియట్ గా ఒప్పేసుకున్నాను. నేను చివరి వరకు ఆయన నాన్ననే పిలిచేదాన్ని. అవునా? అమ్మా ఏమ్మా అని ఆయన కూడా పిలిచేవారు. ఇంకా షూటింగ్ లో ఉంటే బోల్ పాటలు అంతే. రాధిక గారు అలా పాడించుకుంటుండేది ఆ సినిమా షూటింగ్ లో. అంతే. అలాగే లక్ష్మి గారు ఆరో ప్రాణం షూటింగ్ జరుగుతున్నప్పుడు లక్ష్మి గారు పాడించుకుంటుండేది. అసలు ఆయన ఉంటేనే ఒక రికార్డింగ్ థియేటర్ లాగా అయిపోయింది షూటింగ్ స్పాట్. కానీ మీ బ్యాచ్ లో చాలా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, అందరిలో సౌందర్య గారు మిస్ అయ్యారు. అంతే. అయ్యో, మీరు ఎవరిని అడిగినా ఇప్పటి వరకు అందరూ చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా, ఇంకా నమ్మలేకపోతున్నాం. అయిపోయింది కదండి 2004, ఎక్కడ ఇప్పటికి 20-22 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నమ్మలేకపోతున్నాం, ఇంకా అది జరిగిందన్న మాట నమ్మలేకపోతున్నాం. ఆవిడ అసలు ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళుండకపోయి ఉండొచ్చు అనే ఒక ఫీల్ మాత్రమే సార్. బంగారం లాంటి మనిషి. అంతే, కోల్పోయాం. మంచి ఫ్రెండ్షిప్ ఉండేదా? ఉండేది సార్. ఫ్రెండ్షిప్ అంటే కాదు, చాలా సీనియర్ కదా ఆవిడంతా. సౌందర్య గారు, ఆమని గారు వీళ్ళంతా నాకంటే సీనియర్స్. మీనా గారు, రోజా గారు అంతా వాళ్ళకంటే కూడా ముందొచ్చిన బ్యాచ్ వాళ్ళు. సో వీళ్ళందరి మీద నాకు ఒక గౌరవం, ఒక మర్యాద సార్. నన్ను ఎలా చూసేవాళ్ళంటే అమ్మ దొంగ షూట్లోనే ఫస్ట్ మనం కలిసింది. అవునండి, అవును, సౌందర్య గారు. సో దే యూస్ టు ట్రీట్ మీ లైక్ బేబీ గర్ల్ అంతే. ఆమని గారైనా సరే, సౌందర్య గారైనా సరే నాకు నేర్పుతారు. నాకు సన్ స్క్రీన్ వేసుకోవడం ఫస్ట్ నేర్పింది సౌందర్య గారు. నేను మైసూర్లో షూట్ నడుస్తుంది, సాంగ్ షూట్ నడుస్తుంది. బాగా నల్లబడిపోయాను, చేతులంతా చూడండి ప్యాన్ కేక్స్ అనేవన్నీ వేస్తున్నారు, అయినా కూడా నల్లబడిపోతుంది. కలర్స్ చూస్తే ఇక్కడ ఒక కలర్, ఇక్కడ ఒక కలర్గా కనబడుతుంది అనేసి చెప్పేటప్పటికి ఆవిడ సన్ స్క్రీన్ వేసుకో, ఏం అవ్వదు, అవన్నీ ప్రాబ్లం లేదు చూడు అని చెప్పి ఫస్ట్ సన్ స్క్రీన్ నాకు ఇచ్చింది ఆవిడ. నాకు అంతవరకు అలా ఒకటి ఉందని తెలియదు. సన్ స్క్రీన్ అనే విషయం ఆవిడ నాకు చెప్పింది. ఇప్పటి వరకు అందరికీ అన్ని తెలియాలని లేదు అందులో. అప్పుడు నేను చెప్పేది ఈ కాలం కాదు కదండి, అప్పుడు 95 వచ్చింది, చాలా కన్వెన్షనల్, అంతే అంతే, తెలియదు అసలు. మనకి తెలిసినంత కొబ్బరి నూనె అంతే. ఏం రాసుకోవాలన్నా గాయం తగిలినా కొబ్బరి నూనె, తలకు రాసుకోవాలన్నా కొబ్బరి నూనె. ఒక వంటకంలో తప్పితే కొబ్బరి నూనె అంతే కాదండి. నెల ఆఖరికి వచ్చేసరికి నూనె మనకు మళ్ళీ కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చేటప్పటికి కాస్తంత ఆవాలు అలా వేసుకొని తాళింపు వేయాలంటే ఇలా ఇలా చూసేసి ఏ ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె వేసేసే
అంతే. కేరళలో అంతా కొబ్బరి నూనె కదండి. వాళ్ళు ఇంకా కొబ్బరి నూనె అంతే స్పెషలిస్టులు వాళ్ళు. అంతే. కొబ్బరి తోటలు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలే. సో నాకు అది అవన్నీ ఏమి తెలిసేది కాదు. ఆ తర్వాత ఆమని గారు కూడా నాకు పాపం నన్ను చెల్లెల్లాగా బాగా చూసుకునేవారు. ఆవిడ కూడా చాలా విషయాలు నాకు నేర్పేవారు. మేకప్ విషయాలంతా అప్పుడప్పుడు టచ్అప్ చేసుకోవాలి. నాకు అది పెద్దగా తెలీదు. మా మేకప్ అన్నయ్య ఉండేవారు, ఆయన్ని పిలిచి మరీ చెప్పేది, చూడండి పాపకి ఇక్కడంతా ఒకలా ఉంది చూడండి, టచ్అప్ చేయండి అని చెప్పేవారు. అందరు నన్ను బాగానే చూసుకున్నారండి. మీ బట్టి ఆహా. మీ బట్టి